వీడే నా తమ్ముడు జియోకాన్. నేను వాణ్ణి చూసి 3 ఏళ్లవుతోంది. 3 ఏళ్ల క్రితం నాతో గొడవపడి వెళ్ళిపోయాడు. ఫ్యామిలీ బిజినెస్ని నువ్వే చూసుకోవాలని చెప్పి వాడి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను ఎప్పుడు వాణ్ణి చూడలేదు. మేడం, సింహం సౌండ్ వినపడుతుంది. అది మొసళ్ళ చప్పుడు. ఇది మీకు ముందే నేను ప్రిపేర్డ్గా వచ్చాను. నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? ఉన్న నేను వస్తాను. నేను వస్తూనే ఉన్నా. వదిలేసి వెళ్ళిపోక. ఇది ఏం చోట్నే తెలియట్లేదే. ముసలి రండి, త్వరగా రండి. అక్కడ చూడండి. పట్టుకో. బజార్ లంచ్ రెడీగా ఉంది. నేను తినడానికి వెళ్తున్నాను. నా బాల్ ఇవ్వండ్రా. త్వరగా రండి, బజార్కి ఏమో అయింది. త్వరగా వెళ్ళండి. వెళుతున్నా అరవకరా.
వీటన్నిటికీ పూర్వజన్మమే కారణం. ఏ బామ్మ ఊరికే అరవకు. దీనికి పూర్వజన్మంకే ఏంటి కారణం? డాక్టర్ పిల్లడికి ఏం కాలేదని చెప్పాడు కదా, 4 రోజులు ఇంటికే వచ్చేస్తాడు. అదిగాక మన ఊరు చుట్టూ కంచి వేశాం కదా, ఇంకా మొసలిలు లోపలికే రాలేదు. ఇలా చూడండి, మీరు అనవసరంగా భయపడకండి, అంతా సరిపోతుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు. ఇది ఇదే ఇది ఇది ఎస్ట్ వేరియంట్ క్రోకడైల్. ఏంటి ఇది ఏమంటున్నారు? ఇది నరకపు దీవి నుంచి వచ్చింది. తాగి వాగకు. ఆ దీవి 100 మైళ్ళ అటువైపు ఉంది. ఇంత దూరం అది ఈత కొట్టుకుని అంతే చూడుతా. కదా, ముసలి ఎలా ఇంత దూరం ఈదుకుంటూ వస్తుంది? ఇష్టానికి మాట్లాడుతున్నాడు. మామూలుగా అంత దూరం ఏదదు, ఆ? కానీ ఒకవేళ తప్పించుకోవాలనుకుంటే ఏయ్, తాగి నా మీద పడకు, వాసన వస్తుంది. తప్పించుకొని ఏరే, వచ్చింది. తాగి వాగకరా. వదిలితే ఆ దీవిలో డైనోసార్ ఉందని చెప్తావా ఏంటి? మీరు చెప్పినట్టు కూడా ఉండొచ్చు. చూసావా వాగుతున్నా, చూసావా? హ, వీడెక్కడో. మీరు బయలుదేరండి. ముసలి చనిపోయింది కదా, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. బామ్మ మీరు రండి, మీరు ఎవరు భయపడకండి, వెళ్ళి పని చూసుకోండి. ఇలా చూడండి, మనం తప్పకుండా పగ తీర్చుకోవాలి బజార్ కోసం. లోహాన్, మీలాంటి ఒక వరల్డ్ ఫేమస్ బయాలజిస్ట్ ఇలాంటి చోట ఉంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మీ దగ్గర ఉన్న టాలెంట్ని ఇక్కడ అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు ఎంత గొప్ప వ్యక్తి అని మీకే తెలియట్లేదు, కానీ అది నాకు తెలుసు. నా పేరు పాన్. నేను నేరుగా విషయానికే వస్తాను. చూసారా నేనేం తెచ్చానని? నువ్వు తప్పుడు చోటుకొచ్చావు. నా తమ్ముడు వెళ్ళిన బోటు 3 రోజుల ముందు కనబడకుండా పోయింది. ఓ, నరకదీవి పక్క నుంచి లాస్ట్గా సిగ్నల్స్ అందాయి. వాణ్ణి కనిపెట్టివ్వు. తను ఎవరని మీకు ఇంట్రొడ్యూస్ చేయలేదు కదా, తనే మేడం ఇంజు కాంగ్. కైజన్ కార్పొరేషన్ కి ఓనర్ ఈవిడే. మనం దేశంలోనే యంగెస్ట్ బిజినెస్ ఉమెన్ ఈవిడే. నరకప్ప దీవికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం మాత్రమే ఉంది. మీ వల్ల మాత్రమే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి అవుతుందన్నారు. ఎందుకంటే అక్కడ చాలా భయంకరమైన మృగాలు ఉంటాయన్నారు. మొసలి గురించి రీసెర్చ్ చేయడంలో మీరు చాలా గొప్ప వ్యక్తి అని విన్నాను. అందుకే చెప్తున్నాను, మీరే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాలి. ఇది మీకు అడ్వాన్స్ మాత్రమే. తిరిగి వచ్చిన తర్వాత ఇంతకన్నా డబ్బులుగా దొరుకుతుంది. 20% ఇస్తాను. 100% ఎక్కువిస్తాను. అరే మీరు కంగారు పడకండి మేడం. డబ్బులు ఇస్తే అన్నీ దొరుకుతాయనుకోకండి. డబ్బుతో నన్ను కొనాలనుకుంటున్నారా? మిమ్మల్ని మేము పనిచేయడానికి కదా పిలుస్తున్నాం. మీ పరిశోధనలు డబ్బు లేక ఆగిపోయాయని మాకు తెలుసు. సో మీకు కూడా డబ్బు కావాలి. ఎంత కావాలో చెప్పండి. కానీ ఆ మీరు చోటును ఎందుకని నరకపు దీవి అంటున్నారో తెలుసా? ఆ దీవిలో తమ తెగకు చెందిన వాటిని తినే 3000 ముసళ్ళున్నాయి. అంతేకాకుండా ఆ ప్రదేశంలో 30% మాయస్మా అనే పాయిజనిస్ట్ గ్యాస్ కూడా ఉంది. ఆ చోటుకి మాస్క్ వేసుకెళ్ళినా చచ్చిపోతారు. ఎంత డబ్బు ఇచ్చినా సరే ప్రాణాన్ని పణంగా పెట్టలేను. నువ్వు కత్తి పెట్టేంత వరకు నా చేతులు ఊరికే ఉంటాయా ఏంటి? స్టే, వదిలేయి.
నా తమ్ముడు నాలాంటి వాడు కాదు. ఆ దివికి పరిశోధనలు చేయడానికే వెళ్ళాడు. వాడు మీలాగే ఒక బయాలజిస్ట్. పరిశోధనలు చేసే టీంతోనే వెళ్ళాడు. మీ ఫియాన్సీ కూడా పరిశోధనలు చేసేటప్పుడే చనిపోయిందని విన్నాను. కనీసం నా తమ్ముడినైనా కాపాడు. అయ్యో, చేతికొచ్చిన లక్ష్మీదేవిని వద్దంటావా? వరల్డ్లోనే బెస్ట్ బయాలజిస్ట్ ఎవరున్నారో చూడరా. వాళ్ళ నంబర్ మొత్తం నాకు వాట్సాప్ చేయి. బాస్, కావాలంటే వాడిని కొట్టి తీసుకురానా? వద్దు స్టీవ్. ఏయ్, నేను వస్తాను. బోట్ ఏర్పాటు చేయమని చెప్పనా? ఆ చోటుకి బోట్లో వెళ్ళలేము. ఏంటి మిస్సెస్ కాంగ్, దీనికోసం ఎందుకు మీ సొంత ప్లేన్ తీసుకొచ్చారు? అలా చూడండి ఎంత కప్పు కొడుతుందో. ఆ కోళ్ళ దగ్గర ఒకే కంపండి. ఈ దీవి చుట్టూ ఎక్కువగా కోరల్ రీఫ్లు ఉన్నాయి. పడవలో వెళితే దీన్ని సమీపించలేం. నాకేమనిపిస్తుందంటే మీ తమ్ముడు వచ్చిన షిప్ ఈ చోటే క్రాష్ అయి ఉంటుంది. ఇటువైపే దీవికి వెళ్ళి ఉండాలి. ఒకవేళ అలా వెళ్ళుండకపోతే? చచ్చిపోయి ఉంటాడు. ఎందుకంటే వేరే వైపు ఎట్టి వెళ్ళినా సరే ఆ గ్యాస్ వాడిని చంపేస్తుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళ తమ్ముడు చనిపోయినాడు చెప్తావో? సరే, మీరందరూ రెడీగా ఉన్నారా? చోటు వచ్చేసింది, సిద్ధంగా ఉండండి. మనం దిగాల్సిన చోటు వచ్చిందా? అవును, వచ్చేసింది. ప్లేన్ని ల్యాండ్ చేయలేము. ఇలా నీటిలో దూకి అలా ఈదుకుంటూ వెళ్లాల్సిందే. ఏంటి నువ్వు మాట్లాడుతున్నావా? నిజంగా నేను దూకలేనయ్యా. అక్కడికి వెళ్ళడానికి వేరే దారే లేదు. ఏం చేస్తున్నారు? ఆగండి బాస్. భయంగా ఉంటే రాకు. ఎలా దూకాలో తెలియట్లేదు. భయంగా ఉంది అమ్మా. ఎలా దూకాలో ఏంటో. అరెచ్చా, డామిట్. ఈ దీవి చాలా పెద్దది. మనం ఎటువైపు వెళ్తున్నాం? అటువైపు వెళితే ఒక వ్యాలీ ఉంది. గాలి బలంగా వీస్తుంది కాబట్టి మియాస్మా గ్యాస్ అక్కడుండే అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా అక్కడే ఉండాలి. మిస్ కాంగ్ ప్రాణాలతో ఉంటాడంట. అటు సైడ్ డ్రోన్తో చెక్ చేయండి. అక్కడ కేవలం పొదర్లే ఉన్నాయి. పైనుంచి చూసినా తెలీదు. ఈ దీవి గురించి నాకే తెలుసు. రండి. ఈ వ్యక్తి ఉన్నాడే, చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు.
ఇవన్నీ మొసళ్ళ గుడ్లు. జాగ్రత్తగా ఉండు, ఇక్కడ ఎక్కడో దగ్గరలో ఉంటాయి. ఇది నా తమ్ముడు వచ్చిన షిప్. వాళ్ళు ఇటువైపే వచ్చారనుకుంటాను. త్వరగా వెళ్ళి వెతకండి. నువ్వు అటువైపు వెళ్ళు, నువ్వు నాతో రా. త్వరగా త్వరగా. జేహౌ! నా మాటలు వినపడుతున్నాయా? జేహౌ! ఏయ్, నోరు మూసుకో, అరవకు. నా తమ్ముడికి వినపడక్కర్లేదా? జీహౌ! నువ్వెంత పని చేసావు చూసావా? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలి. మిస్ కాంగ్, స్టీవ్ మాట్లాడుతున్నాను. మీరు వెంటనే ఇక్కడికి వస్తారా? వాళ్ళు ఇటువైపే వెళ్ళి ఉంటారని అనుకుంటున్నా. లేదు, అటువైపు మియాస్మా గ్యాస్ ఉంది. మాస్క్ లేకుండా అటువైపు వెళ్ళే ఛాన్సే లేదు. ఏ స్టీవ్, ఇక్కడ ఒక గుహ ఉంది. బాస్, భయపడకు. నెత్తురు కారి చనిపోయినట్టున్నాడు. ఒంట్లో కొంచెం కూడా రక్తం లేదు, కానీ ఇలా వేలాడుతున్నాడంటే విచిత్రంగా ఉంది. వీడు నా తమ్ముడు షిప్లోనే వచ్చాడు. అలా చూడండి, వాడు ప్రాణాలతో ఉన్నట్టున్నాడు. గొంగళి పురుగులు. నా మీద అంటుకునింది. అరెరే, నా వీపు వెనకేదో చీమ కొరుకుతున్నట్టు ఉంది. అరవకుండా మెల్లగా తిరుగు. ఏంటది, చీమ లేదా దోమ? త్వరగా వెళదాం. సరే. రండి. విచిత్రంగా ఉంది. అరెచ్చ, అలా చూడండి. వాటిని కాల్చి చంపండి. వద్దాపండి. ఇటువైపు ఒక దారి ఉంది. వెళ్ళండి, వెళ్ళండి. రండి, వెళదాం. వేగంగా వెళ్ళండి, త్వరగా. అరెచ్చ. నా అర్మాని సూట్ కాలిపోయింది. అరెచ్చ, ఏంటిది? మిలిటరీలో నేను పనిచేసినప్పుడు కూడా నేను ఇంత కష్టపడలేదు. ఇదేమి యుద్ధరంగం కాదు, ఇది నరకం. ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం ఉండు.
కాస్త నొప్పిగా ఉంటుంది. యో బయాలజిస్ట్, ఇంతకు ముందే నీకు తెలియదు ఇవన్నీ ఉంటాయని. సుట్టు పోయింది, వదులుంటే నన్ను కూడా తినేసి ఉంటుంది. ఊరికే అరుస్తూ ఉండకు, తర్వాత మొసళ్ళొచ్చి తింటాయి. రాని చెప్తా, చేతులు తుపాకి ఉంది కదా, తోడుగా మనుషులు కూడా ఉన్నారు. మొసలి ఏంటి, డైనోసార్ వస్తే కూడా చంపేస్తాను. పెద్ద ఊర్లో లేని మొసలి, యాడ్ రమ్మని మొసలిని చూద్దామా? కాపాడండి, కాపాడండి, మొసలి మొసలి కాపాడండి, గుర్తులు పడిపోయాను, గుర్తులు పడిపోయాను, కాపాడండి, కాపాడండి. నా స్పిక్స్ కనబడట్లేదు. ఇక్కడ 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 పెద్ద డైనోసార్ ఉంది. ఇది ముసలి కాలి గుర్తులా ఉంది. ఇదేంటిది ఇంత పెద్దదిగా ఉంది? ఇంత పెద్ద ముసళ్ళన్నీ ఈ దీవిలో ప్రాణాలతో ఉండలేవు. ఒకవేళ డిఎన్ఏ మారుంటుందా? అయితే మిగతా ముసళ్ళు దీని దగ్గర నుంచి తప్పించుకోవాలనుకుంటాయి. ఏమంటున్నారు? నేను అనుకున్నది నిజమైతే మన దగ్గరున్న ఈ ఆయుధాలన్నీ దాని ముందెందుకు పనికిరావు. ఆ దేవుడే కాపాడాలి. ఎప్పుడు చూసినా ఇలా నెగటివ్ గానే మాట్లాడుతున్నావు. ఎవరైనా మనల్ని మోసం చేయడానికి కూడా ఇలా చేసిండొచ్చు. నాకు నిన్ను చూసినప్పటి నుంచి చిరాగ్గా ఉంది. ఎప్పుడు తాగుతూనే ఉన్నావు. నువ్వు సరైన పిరికివాడివి. నిన్ను పోయి మేము తీసుకొచ్చాము చూడు. స్టీవ్, ఇంకా 2 గంటల్లో చీకటి అవుతుంది. అప్పటి వరకు ఇక్కడే ఉండాలనుకుంటే మీరు సంతోషంగా ఉండొచ్చు. అదే నీ ఫియాన్సీ పేరా? మీ కత్తి మీద పేరు రాసింది. తను నాకిచ్చిన చివరి గిఫ్ట్ ఇదే. 2 ఏళ్ల క్రితం ఈ ఐలాండ్కి వచ్చాం, కానీ ఇక్కడి నుంచి నేను మాత్రమే తప్పించుకున్నాను. దిగులు పడకు, మీ తమ్ముడిని ఎలాగైనా ఖచ్చితంగా కనిపెట్టొచ్చు. ఒరే భగవంతుడా, డ్రోన్ని ఏదో అటాక్ చేసుంది. నో 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 నో, ఇంకా ఓపిక లేదు. నిన్న రాత్రి ఇక్కడ ఎవరో ఉన్నారు, కానీ తొందరగా బయలుదేరారు. నీకు మాత్రం ఇవన్నీ ఎలా తెలుస్తోంది? ఈ రాయి నీ దగ్గరికి వచ్చి చెప్పిందా? ఏడవకండి మిస్ కాన్, ప్లీజ్ ఏడవకండి మేడం. నేను మీకు మాట ఇస్తున్నా, నేను ఇక్కడ ఉన్నంత వరకు మీ తమ్ముడిని కాపాడకుండా మనం ఈ చోటు నుంచి వెళ్ళకూడదు. అందుకే నేను చెప్తూనే ఉన్నాను కదా మేడం, దయచేసి వెళ్ళకండి.
పైకి రండి. నా తమ్ముడు ఎక్కడా? జియాన్ ఎక్కడా? చెప్పు. చెప్పు. అడుగుతున్నాను, ఊరికే ఉన్నావు. ఏంటి? ఏమైంది? మిమ్మల్ని చెప్పండి, లేకండి. ఆయన స్పృహలో లేరు. ఇంతకు మించి వెళితే మియాస్మ మనల్ని చంపేస్తుంది. ఇంతకంటే ముందుకు సాగలేం. ఇదిగోండి. సాయంకాలం ఓవర్గా టెన్షన్ అయ్యాను కదా. ఏం చేయమంటారు? నాకు సంబంధించిన వాళ్ళు ఇరుక్కున్నా నేను ఇలాగే అరిచి ఉండేవాడిని. నన్ను క్షమించండి. మీ ఫియాన్సీ ఇక్కడే చనిపోయిందని నాకు తెలీదు. తెలుసుంటే నేను అలా మాట్లాడుండేదని కాదు. పర్వాలేదులే, అదంతా అయిపోయిన కదా. నువ్వు చెప్పింది నిజమే. తను చనిపోయాక నాకు పిచ్చి పట్టింది. నిజం చెప్పాలంటే అలా ఉండడం నాకు ఇష్టం లేదు. నన్ను మార్చుకుందామని ప్రయత్నించినా కుదరలేదు. ఇంతకు మించి ఏం చేయాలో తెలియట్లేదు. యాక్చువల్గా నీకే థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇక్కడికి డబ్బు కోసం రాలేదు, గ్రామం కోసం ఒప్పుకోలేదు. కానీ ఎందుకో వచ్చాను. ఇంకా మర్చిపోలేకపోతున్నావా? మీరింత తాగుతారని నాకు తెలీదు. మాకు ఎంగేజ్మెంట్ అయింది. వెళ్ళాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ ఆలోపు అంతా అయిపోయింది. సరే, దాన్ని వదిలే. దాని గురించి మాట్లాడొద్దులే. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. వాడికంటే 4 ఏళ్ళు పెద్దదాన్ని. వాడికి అక్క అన్నం కంటే వాడికి అమ్మ లాంటిదాన్ని. నాన్న బిజినెస్ వాడే చూసుకుంటాడని నేను చాలా ఆశపడ్డాను. కానీ బయాలజికల్ రీసెర్చ్ వాడికి నచ్చింది. వాడిని చూసినప్పుడల్లా గొడవ పడుతూనే ఉంటాం. యాక్చువల్గా తప్పు నాది. నచ్చని విషయాన్ని చేయమన్నాను, కానీ వాడికి ఏం కావాలో ఆలోచించలేదు. నన్ను వదలవయ్యా. అయ్యో, గొంతు పిచ్చికేస్తున్నాడు. వదలయ్యా నన్ను. వదలండి. ఏం కాలేదు. ప్రశాంతంగా ఉండండి. నీళ్ళిద్దామని దగ్గరికి వెళ్తే నా గొంతుని పట్టేశాడు. పిచ్చి పట్టినట్టుంది వాడికి. వాడు అక్కడే చావాలని వదిలేసి వచ్చుంటే బాగుండేది. వాడు ప్రాణాలని కాపాడితే మన ప్రాణాలను తీస్తున్నాడు. మీరంతా ఎవరు? భయపడకండి, నేను పీటర్ కాంగా అక్కని. మీ పరిశోధన టీంలో వాడు ఒకడు. ఆ వ్యక్తి మొత్తం మర్చిపోయినట్టున్నాడుగా. మీరు వచ్చిన పడవ కూలిపోయింది. మేమందరం మిమ్మల్ని కాపాడి తీసుకెళ్ళడానికి వచ్చాం. నన్ను క్షమించండి. మీరు నన్ను... త్వరగా చెప్పు. నా పేరు లెవ్కి. నేను ఓ షిప్లో ఒక ఇంజనీర్. నా తమ్ముడు ఎక్కడున్నాడు? మేమందరం విడిపోయి వచ్చేసాం. కొన్ని మంది అటువైపు వెళ్ళారు, మేము ఇటువైపు వచ్చేసాం. ఈ అడవి మొత్తం చాలా మొసలిలు ఉన్నాయి, పెద్ద పెద్ద మొసలి. సరే, టెన్షన్ అవ్వకు. మేము ఇక్కడికి వచ్చిందే వాటిని చంపడానికే. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి.
కాపాడండి కాపాడండి వద్దు, కదలకుండా ఉండండి. ఇంత ప్రమాదమైన చోటుని చెప్పలేదు. జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఫ్లెష్ పువ్వు అంటారు. మామూలుగా అమెజాన్ అడవుల్లోనే ఉంటాయి. ఇది ఒక రకమైన విషపు కొమ్మ. ఇది సాధారణంగా మంగోలియాలోనే మొలుస్తుంది. కానీ ఇవన్నీ ఇక్కడికెలా వచ్చాయి? సంథింగ్ ఏదో తప్పుగా జరుగుతోంది. ఎవరిదో తల ఉంది అక్కడ, ఎవరిదో తల ఉంది, ఎవరిదో తల అక్కడ, ఎవరిదో తల ఉంది అక్కడ, ఏదో ఉంది అక్కడ, తల ఉంది చూడండి. వీళ్ళందరూ చనిపోయి వారం రోజులై ఉంటుంది. ఇదేదో వేరే క్రూలా ఉంది. ఈ దీవిలో ఇంకెవరు ఉండరని చెప్పేవే, అదంతా అబద్ధమా? ఒకవేళ ఆ చెట్టు వీళ్ళందరినీ చంపేసి ఇలా వేసేసి ఉంటుందా? మొసలే చంపింది. ఒకే ఒక మొసలి. మొసలినా? చాలా పెద్ద మొసలి అయి ఉంటుందా? అలా అయితే మనం చూసిన కాలి గుర్తులు నిజమే. ఇక్కడ మెగా క్రోకడైల్ ఉంది. ఈ డెడ్ బాడీని చూశాక కనీసం 10 పెద్దదిగా ఉంటుంది. ఏమంటున్నారు? అంత పెద్ద మొసలిని ఎలా ఎదిరించేది? నాకేమో మీ తమ్ముడు ఇక్కడ ఐఎమ్ సారీ. నాకు తెలిసి మీ తమ్ముడు చనిపోయాడంటున్నారా? వాణ్ణి కాపాడడం కోసమే మనం వచ్చాం. మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. అలా కాకపోతే మనందరం చావాల్సిందే. చాలు ఆపు. ఇలా చూడండి బాస్, మీ తమ్ముణ్ణి కాపాడడానికే ఇక్కడికి వచ్చాము. అందుకోసం మేము మా ప్రాణాల్ని ఇవ్వాలా? నువ్వు సరిగానే చెప్పావు. ఇది నిజంగానే నరకమే. నరకంలో ఉన్న దారుణమైన మృగాలు ఇక్కడున్నాయి. యుద్ధంలో కావాలంటే చావచ్చు, కానీ ఖచ్చితంగా ఈ చోట్లో చనిపోకూడదు. నన్ను క్షమించండి మేడం, నేను వెళ్తాను. బయలుదేరుతారా? మీరు బయలుదేరుతున్నారా? మీరు బయలుదేరుతున్నారా? మీ అందరికీ డబ్బే కదా కావాలి. మీకెంత కావాలో చెప్పండి, ఇప్పుడే ఇస్తాను. తీసుకోండి. ఇదిగో, ఇది సరిపోదా? ఇంకా కావాలా? ఒక విషయం అర్థం చేసుకోండి, నా తమ్ముడు చనిపోయినా సరే వాడి శవంతోనే ఇక్కడి నుంచి వెళ్తాను. రే స్టీవ్, నువ్వు చాలా పెద్ద మోసగాడివి. ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యం నీకు? మిస్ కాంగ్, ఉండండి, నేను కూడా వస్తున్నాను. హే, మేడం ఆగండి.
ఏంటి మేడం పిలుస్తుంటే కూడా వెళ్తూనే ఉన్నారు? మిస్ కాంగ్, ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఇదిగోండి మీ డబ్బు మొత్తం తీసుకొచ్చాను, భద్రంగా పెట్టుకోండి ప్లీజ్. ఏంటండి మళ్ళీ కింద పడేశారు? మేడం మేడం ఇలా చూడండి, నేను డబ్బు కోసం అని ఇంత దూరం రాలేదు మేడం. మీ మీద ఉన్న విశ్వాసంతోనే నేను ఇంత దూరం వచ్చాను మేడం. మీకోసం నేను ప్రాణాలే ఇస్తాను మేడం. కింద ఏదో ఉన్నట్టుంది మేడం, చూడ్డానికి లిఫ్ట్లా ఉంది. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. కింద ఏమైనా ఉండొచ్చు, మీరొస్తే ప్రమాదం. ఒరే భగవంతుడా, నేను రావట్లేదు. నేను మేడంకి తోడుగా ఇక్కడే ఉంటాను, సరేనా? మీతో నేను వస్తాను, నా తమ్ముడిని కనిపెట్టడానికి. మీరు ఏం చేస్తున్నారు? నా ప్రాణాలనే కాపాడారు. జీహూ నా టీంలో ఉన్నాడు. నేను మీకు సహాయం చేసే తీరాలి. అందువల్ల నేను మీతో వస్తాను. నువ్వు వెళ్ళు. బైక్ ఎలా వాడాలో తెలుసా? నేను ట్రైనింగ్ తీసుకున్నాను. అయితే మీరు ఇక్కడే ఉండండి. అసలు ఇది ఏం చోటు, చాలా చలేస్తుంది. వెనకాలండి, మామూలుగా ఇవి పగటిపూట వేటాడవు. ఎవరైనా ఇక్కడ ఉన్నారా? మీకు వినపడుతుందా? జీహో, జీహో. మాస్టర్, ఇది రీసెర్చ్ ల్యాబ్ లాగా ఉంది కదా? మనం విడివిడిగా వెళతాం. ఏదైనా చూసారంటే ఇందులో చెప్పండి. ఓకే. హలో మాస్టర్, మాస్టర్ ఇక్కడికి వస్తారండి? కొంచెం త్వరగా రండి ప్లీజ్, అర్జెంట్. అక్కడ చూడండి, ఎవరో మాట్లాడేటట్టుగా శబ్దం వినపడుతుంది. కాపాడండి. ఈ డోర్ని తెరవలేకపోతున్నాను. కాపాడండి.
కాపాడండి 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 హరి ఓకే కాపాడండి కాపాడండి వద్దు వెళ్ళకండి. మనం అందరినీ కాపాడడానికి రాలేదు. కరెక్టే, చేస్తారని తెలిసినా ఎలా వదిలి వెళ్ళగలం? అయితే మనం చనిపోతాం. మనకేమీ కాదు. ఓకే, సరిగ్గా చెప్పారు. మీకు ఈ అడవి గురించి బాగా తెలుసని చెప్పారు కదా. మీరు ఇక్కడ ఉండండి, నేనే వెళ్తాను. కాపాడండి హలో, కాపాడండి తిరగండి. కాపాడండి కాపాడండి దీన్ని ఎలిఫెంట్ బగ్ అంటారు. మనుషుల్లాగే ఇది శబ్దం చేయగలదు. కాపాడండి ఓ మై గాడ్. వద్దు మైక్, వద్దు. వెళ్ళండి, రండి మనం వెళ్దాం. రండి. మైక్ మైక్ ఏమైంది? ఒకే శబ్దంగా ఉంది. నేను వెళ్తాను. వద్దు మేడం, అది చాలా డేంజర్. మీరు ఇక్కడే ఉండండి. రే స్టీవ్, నువ్వు వెళ్ళు. జార్జ్, ఏంటి టెన్షన్ అయ్యారా? ఇది ఒక చిన్న మసలి. ఓరి దేవుడు! కాపాడండి! కాల్చవయ్యా, స్టీవ్, కాల్చు! కాల్చు! దగ్గరికి వస్తున్నాడు! కాల్చు! Come on, వెళ్దాం రండి. ఉండండి, నేను కూడా వస్తాను. వదిలేసేయకండి. సార్, మేడం, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. రండి, వచ్చేస్తుంది. రండి, రండి, రండి. త్వరగా, త్వరగా, వచ్చేస్తుంది. త్వరగా వెళ్ళండి. స్టీవ్, కాల్చు! మొదలవుతుందండి. మేడం, మీరు రండి, ఆగండి.
నేను కిందకి వెళ్తాను. వెళ్ళి అక్కడ ఏముందో చూస్తాను. జాగ్రత్త. డిసెంబర్ 5వ తారీఖు ఈ ఎక్స్పెరిమెంట్ నెంబర్ 19138 అది తప్పించుకుంది. మన మనుషుల్ని మింగేసింది. దారుణమైన మృగాన్ని మేము సృష్టించాం. మేము తప్పు చేశాం. ప్రొఫెసర్, ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. ముందు నువ్వెవరో చెప్పు. ఏమంటున్నారు ప్రొఫెసర్? నేనే మీరిక్కడికి వచ్చుంటనే కూడదు. నీ వల్ల మైక్ చనిపోయాడు. వాడు చనిపోయింది మీ వల్లే. సరే, దాన్ని వదిలేయండి. మీకంతా తెలిసిపోయింది కదా. అర్థమయ్యేలా చెప్తా. ఈ రీసెర్చ్ ల్యాబ్ నాకే సొంతమైనది. ఇలా అన్యాయంగా జన్యు పరిశోధన చేస్తున్నారా? ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. అన్ని రిసోర్చ్లో కొన్ని యానిమల్స్కి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. మీరు క్రొకడైల్ ఎక్స్పర్ట్ కదా, మీకే బాగా తెలుసు. క్రాకడైల్ ఒంట్లో ఉన్న ప్రోటీన్స్ కొన్ని వ్యాధులను ఎదిరించి పోరాడుతుంది. నిజం చెప్పాలంటే ఈ రిసర్చ్ క్యాన్సర్ని క్యూర్ చేసే మందుల్ని క్రోకడైల్ బ్లడ్లో నుంచి తీయడం కోసమే. దానికి అవకాశమే లేదు. మనిషి శరీరం తట్టుకోలేదు. క్రొకడైల్ ప్రోటీన్ ఎక్కిస్తే అలర్జీ ఏర్పడుతుంది. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఇక్కడ రీసెర్చ్ సక్సెస్ అయింది. మరైతే ఆ మెగా క్రొకడైల్ మేం తయారు చేసిందే. 10 రోజులుగా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. నేను ఇక్కడ ప్లేన్లో వచ్చేటప్పుడు మియాస్మా వల్ల నా ప్లేన్ క్రాష్ అయింది. 2 రోజులుగా ఇక్కడ బాగా కష్టపడాను. ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. మంచి వల్ల మీరు వచ్చారు. నిజం చెప్పాలంటే నా ప్రాణాన్ని కాపాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి. అంతే, అన్ని నిజాల్ని చెప్పేశాను. మీరు క్రొకడైల్ ఎక్స్పర్ట్ కదా, ఆ మెగా క్రొకడైల్ని పట్టుకోవడానికి మీరే నాకు సహాయపడాలి. మనం ఇద్దరం కలిసి మెడికల్ హిస్టరీలో గొప్పగా సాధించాలి. వైద్యంలో చరిత్ర సృష్టించాలా? ఇక్కడున్న వాళ్ళందరూ చనిపోయారు.
దీనంతటికీ మీ అత్యాసే కారణం. సైన్స్లో సాధించాలంటే కొన్ని విషయాల్ని కోల్పోవాలి. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, కానీ క్యాన్సర్ని క్యూర్ చేయాలి. అది తప్ప మీకు? క్రోకడైల్ బ్లడ్ని ఒక ట్యూబ్లో తీస్తే దాంతో చాలా మందుని కాపాడొచ్చు. దాని తర్వాత వాళ్ళ జీవితంలో క్యాన్సర్ అనేది రాదు. కానీ అత్యాస నుంచి ఎవరిని కాపాడలేం. మీరు చెప్పినట్టు మందుని తయారు చేశారనుకోండి, కానీ దాన్ని ధనవంతులకేగా అమ్ముతారు. పేద ప్రజలకు క్యాన్సర్ వచ్చిందంటే ఈ మందుని వాళ్లకు ఫ్రీగా ఇస్తారా? నేను ఒక బిజినెస్ మ్యాన్, అన్నింటిలో లాభం చూస్తాను. ఈ డైలాగ్ని పోలీసులకు చెప్పు. ఇప్పుడు మర్యాదగా నాతో రా. వెళ్ళు. నన్ను క్షమించండి. ఈ సీక్రెట్ తెలిసిన ఎవరు ఉండకూడదు. పరిగెత్తండి, పరిగెత్తండి, వేగంగా పరిగెత్తండి, పరిగెత్తండి. ఇక మనం పరిగెత్తలే, ముసలి పట్టేసుకుంటుంది. మనం విడిపోదాం. ముసలి దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఒక ఐడియా ఉంది. మీకు ముందు నేను వెళ్ళిపోతే చాలు. నువ్వు ఏమంటున్నావు స్టీవ్? నేను మీకు డబ్బిచ్చాను. డబ్బు డబ్బే, ప్రాణం ప్రాణమే. నాకన్నా అది మీకు బాగా తెలిసి ఉంటుంది. పైకి లేకు. పైకి లేకు. అక్క, సియా, అక్క, సియా, అక్క, నీకేమైంటుందని నాకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఇది ప్రమాదమైన చోటు. నేను వెతుకుంటే వచ్చావు. నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. మిగతా వాళ్ళు ఎక్కడ? మిగతా వాళ్ళు
కంగ్రాచులేషన్స్. ఓ మీ తమ్ముడు దొరికేశాడా? పర్వాలేదే. ఎవరితను? అంటే నువ్వు నా తమ్ముడు క్రూ కాదా? నేను ఎవరైతే నీకేంటి? సరే వదిలేయండి, మీ వల్ల నాకు ఒక పని అవ్వాలి. మేము నిన్ను ఎంత కష్టపడి కాపాడంరా. నేను మాత్రం దిగి వచ్చాను అనుకో నిన్ను. రే బాత్రూమ్కి వెళ్ళాలరా. రే దయచేసి దింపరా, చాలా అర్జెంటుగా వస్తోంది. జియా, మనం ఇంత త్వరగా విడిపోతామని అస్సలు అనుకోలేదు. లేదుకా, ఇదంతా నా తప్పే. నేను మిమ్మల్ని వదిలి వచ్చుండకూడదు. మీరు చెప్పింది వినుండాలి. లేదు, నేనే తప్పు చేశాను. కాదుకా, నా తప్పే. నేనే ఇంటి నుంచి. మేడం కాగ్, జీ హో, మీరు ఇద్దరు ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు మొత్తం చేసింది నేనే. అనవసరంగా ఇక్కడ వచ్చి ఇరుక్కున్నా. జీవితంలో పైకి ఎదుగుతామని ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడ ఒకేసారి పైకి పంపించేలా ఉన్నారు. అన్నా, నిన్నేనన్నా, దయచేసి మమ్మల్ని కొంచెం కింద దించన్నా. నేను నీ తమ్ముడు లాంటి వానన్నా. నేను ఇంతగా బతిమాలుతున్నా, నీకు మనసాక్షి లేదా? హరోకో కాస్త నోరు ముయ్. మిస్ కాంగ్, మిస్ కాంగ్, ఇలాగే మనం ఇంకా కాసేపు ఇలా ఏడాడుతున్నాం అనుకోండి, ఆకలికి తట్టుకోలేకుండా నేను చచ్చిపోతాను మేడం. ముసలి కూడా తినాల్సిన అవసరం లేదు. ఒట్లో ఉన్న రక్తం మొత్తం పోతుంది. నీరసంగా ఉంది మేడం. అది వెళ్ళట్లేదు. కాల్చు 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 కాల్చు. ఏదో ఉడతాయి, మమ్మల్ని కాపాడవయ్యా, మమ్మల్ని కాపాడు. ఏదో ఉడతాయి, కాల్చు. వదలద్దు, అది వెళ్ళట్లేదు. కాల్చు 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 కాల్చు, వదలద్దు. ఓరి దేవుడా, కాల్చు అయ్యా, కాల్చు కాల్చు, కాపాడు. ఇప్పుడైనా మమ్మల్ని కిందకి దింపు. అదే చనిపోయింది కదా, కిందకి దించు. మాస్టర్ కట్టు. సూపర్. మాస్టర్ కట్టు వేపండి. మేడం, నేను మీకు కట్టు. ఏమీ అవ్వకుండా దొరికింది. మేడం, దగ్గరికి రండి మేడం. త్వరగా కట్లు విప్పండి. విప్పుతున్నాను. త్వరగా. దాన్ని విసిరిపారేయ్.
చనిపోయినట్టు పడుకుంటాలే. చనిపోయినట్టుగా పడుకున్నా కూడా అది వదలదు. అయితే సరే, నేను వెళ్ళిపోతాను. అమ్మా. అక్క, మాస్టర్, మాస్టర్ వద్దు, మీరు వెళ్ళకండి. మాస్టర్, మాస్టర్ వద్దు, మాస్టర్ వద్దు. మాస్టర్, నా అక్కని తీసుకువెళ్ళింది. నిన్ను కాపాడడానికి ఆవిడొచ్చారు. లోహాన్, లోహాన్, లోహాన్. నేను తీసేస్తాను, కదలకుండా ఉండండి. నేను బ్రతకను. వద్దు, నువ్వు చెప్పింది కరెక్టే. నా వల్ల నేనే చనిపోబోతున్నాను. క్రొకడైల్ ఒంట్లో మొత్తం 7 విధమైన విషం ఉన్నాయి. దాన్ని అంత ఈజీగా చంపలేము. అది చావదు కూడా. మీరు జాగ్రత్తగా ఉండండి. గన్స్ ని పెట్టి దాన్ని మనము చంపలేము. ఇక్కడి నుంచి వెళ్ళండి. నాకు తెలుసు. కాస్త ఆగండి. 1 నిమిషం. కమాన్, కళ్ళు మూయకండి, మేల్కోండి, కళ్ళు తెరవండి. స్టీవ్, ఐఎమ్ సారీ. మీ అక్క చాలా మంచివారు. తను ఎప్పుడు మీ గురించే బాధపడుతూ ఉంటారు. అక్క, ప్రాణాలతోనే ఉన్నావా? నేనెక్కడున్నానో నాకు తెలియడం లేదు. ఇది ఒక గుహలా ఉంది. ఇక్కడ అన్ని డెడ్ బాడీసే ఉన్నాయి. దిగులు పడకు, మేము వస్తున్నాం. తప్పకుండా వస్తాం. నేను వదిలిపెట్టి వెళ్ళము. మీరు దిగులు పడకండి, మేము వస్తాం అక్క. అక్క, వినపడుతుందా?
వినపడుతోందా? నేను ఖచ్చితంగా బ్రతకను. నన్ను వదిలి నీ ప్రాణాలైనా నువ్వు కాపాడుకో. అక్క చెప్పిన మాట విను. ప్రాణన్నయ్య, చెప్పండి మేడం, నేను ఇక్కడే ఉన్నాను. మీరు నాకంటే పెద్దవారు, నా తోడబుట్టిన అన్న లాంటి వారు. ఇక మా కంపెనీ మీరే చూసుకోవాలి. అలాంతా చెప్పకండి మేడం, నేను మీతో పాటే వర్క్ చేస్తాను మేడం. లోహాన్, ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్. నా తమ్ముని జాగ్రత్తగా చూసుకోండి. ఇది నా చివరి ఆశ. ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. అక్క అక్క మీరు ఎక్కడ ఉన్నారు? అక్క వినపడుతుందా? అక్క ఎక్కడున్నారు? మాసుకాంగ్, మీ అక్క గారికి నేను మాట ఇచ్చాను, మిమ్మల్ని భద్రంగా ఇక్కడి నుంచి తీసుకెళ్తానని. తను ఎలా వదిలేసి వెళ్ళేది? తను నా అక్క తెలుసా? ఈ నదిలో మొత్తం 3 గుహలున్నాయి. దక్షిణాన ఇక్కడ ఒకటి ఉంది, ఉత్తరాన ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, 7 కిలోమీటర్ల దూరంలో. కానీ అంతలోపు ఒక ముసలి ఈదుకుంటూ రాలేదు. అయితే మీ అక్క ఈ 3వ గుహలోనే ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటారు? అక్కడికి వెళ్తామంటారా? మనం మాత్రం అక్కడికి వెళ్ళామనుకోండి, అది మనల్ని కూడా తినేస్తుంది. నేను మేడంకి మాట ఇచ్చాను, నేను ఇతన్ని ఇక్కడి నుంచి భద్రంగా తీసుకెళ్తానని. నా ఫియాన్సీని కాపాడుకోలేకపోయాను, కానీ ఈసారి ఖచ్చితంగా తను వదులుకోను. మనం వెళ్ళి కాపాడతాం. జియాన్, నువ్వు వెళ్ళి అక్కడ చూడు. అయిపోయాను. నువ్వు అటువైపు వెళ్ళు. అదిగో అక్కడ ఒక దోవ కనిపిస్తుంది. ఒక నిమిషం ఆగండి. ఏమైంది? అదేంటంటే నేను ఏమైందో చెప్పు. దీనిపైన నేను రాలేను. మనం ఇంత దూరం వచ్చాం, కానీ నా వల్ల దీనిపై నేను రాలేను. కారణమే లేకుండా చనిపోవడం నాకు ఇష్టం లేదు, కానీ మేడం నన్ను పిరికివాడని అనుకుంటారు. మేము తిరిగి రాలేదనుకో, దీన్ని నొక్కు. తీసుకెళ్ళడానికి ఎవరైనా వస్తారు. మళ్ళీ కలుద్దాం. రా వెళదాం. నా మాటలు వినిపిస్తున్నాయా? ఇక్కడికి రా.
వినిపిస్తుందా లేదా? రమ్మంటున్నానుగా. నేను ఇక్కడే ఉన్నాను, రా రా ఇక్కడికి. వినిపిస్తుందా? అరవకండి, మేము మీకోసమే వచ్చాము. ఓకే, అరవకండి. నా కోసం వచ్చారా? అవును, రండి వెళ్దాం. మిమ్మల్ని రండి అక్క, రండి. Come on. మిమ్మల్ని విడిపోమని చెప్పానా? మిమ్మల్ని ఇక్కడే వదిలేస్తే నాకెవరు డబ్బులు ఇస్తారు? అది వస్తుంది, త్వరగా. ఎందుకంటే వేగంగా వెళ్ళలేం. దూకండి. మీరు వెళ్ళండి. మరి మీరు? నేను చెప్పేది వినండి, లేదంటే అందరం చచ్చిపోతాం. వెళ్ళండి 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 వెళ్ళండి. వెళ్ళండి మేడం, వెళ్ళండి. పదండి. జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వెందుకు మళ్ళీ వచ్చావు? నేను మంచోడిని కాకపోవచ్చు, కానీ వదిలేసి వెళ్ళిపోవడం అంత చెడ్డవాడిని కాదు. అది వచ్చేసింది. వచ్చేసింది. రండి 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 రండి.
ఇక తాగరా? ఎన్నాళ్ళు ఇలా తాగుతూ ఉండడం? భవిష్యత్ గురించి ఆలోచించారు కదా. హ్మ్? అదిగో చూడండి, మనల్ని కాపాడడానికి వస్తున్నారు. ఇదిగో ఇక్కడ త్వరగా రండి. ఇక మనకి ఎటువంటి భయం లేదు. అయ్యో, ముద్దు పెట్టకండి. ఏం చేస్తున్నారు మీరు? మనము బ్రతికే ఉన్నాము.